ఇది ఎప్పుడైతే డీలిమిటేషను మహిళా బిల్లు రెండూ కలిపి పెట్టారో ఆ రోజే మహిళా బిల్లు చట్టం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే ఫస్ట్ నుంచి కూడా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, కేంద్ర పెద్దలు మొదటి నుంచి కూడా మహిళా బిల్లుకి వాళ్ళు ఎప్పుడూ అనుకూలం కాదు. అనుకూలం అయితే ఇప్పుడు ఏమొచ్చింది బాధ? 543 సీట్లలో 33.3% ఇవ్వచ్చు కదా, ఎవరొద్దన్నారు? ప్రతిపక్షాలన్నీ ఏమన్నారు? డీలిమిటేషన్ అంటే ఏంటి? పునర్విభజన దేని మీద? జనగణన దేని మీద? 2011 సెన్సస్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది కాబట్టి ఆగిపోయింది, ఇప్పుడు చెయ్యాలి. దీంతో పాటుగా ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈ సంవత్సరము జనగణనతో పాటుగా కులగణన కూడా చేయండి అంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో మన కులాలుగా మతాలుగా విభజించబడింది. దాని గురించి ఇంకా మనం కొత్తగా కులాలొద్దు మతాలొద్దు అనే వాదన అసలు దాని డిస్కషనే లేదు. కాబట్టి కులగణన, జనగణనతో పాటు కులగణన చేయండి, దాని ప్రకారము డీలిమిటేషన్ చేయండి అని చెప్తున్నారు. డీలిమిటేషన్కి ఎవరు వ్యతిరేకం కాదు, నెంబర్ 1. అయితే డీలిమిటేషను ప్రోరాటా పద్ధతిలో చేయమంటున్నారు. ప్రోరాటా అంటే అర్థం ఏంటి? నిష్పత్తి పద్ధతిలో. మన ఆంధ్రప్రదేశ్ సపోజ్ ఎగ్జాంపుల్కి 23.7% ఉంది. సో మన డీలిమిటేషన్లో కూడా 23.7% వస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు, ఉత్తర భారతదేశం ఏమో సపరేట్గా ఉండదు. కాబట్టి ఒక ఓటుకి విలువ అట్లాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు కంగారేమొచ్చింది, మనకి జనగణన కులగణన అయిపోయిన తర్వాత మీరు పార్లమెంటు స్థానాలు పెంచండి, అసెంబ్లీ స్థానాలు దానికి ప్రకారంగా పెంచండి అని చెప్తే ఈ బిల్లు కాకూడదనేటువంటి ఒక కుట్రతో మహిళా బిల్లు చేర్చారు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి బలం లేదని. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ 2 బిల్లులకి అశాస్త్రీయమైన తెలిసినా కూడా వీళ్ళు దాని వాళ్ళకి సంఘీభావం తెలిపారు. చాలా ఘోరమైన విషయం. కాబట్టి ఇది మహిళల భుజాల మీద డీలిమిటేషన్ తుపాకీ పెట్టి మహిళల భుజాల మీద డీలిమిటేషన్ తుపాకీ పెట్టి మహిళా బిల్లును కాల్చిపారేశారు. అందరికీ తెలుసు. దురదృష్టకరమైన విషయం, అందరూ రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి అర్థం కాని విషయం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, కానీ ఈరోజు సోషల్ మీడియా మొత్తం ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పాలి. కాబట్టి మీ కుట్రలు మహిళలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మీకు మహిళల మీద కానీ మహిళా బిల్లు మీద కానీ చిత్తశుద్ధి లేదు. కాకపోతే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడానికి. నిజంగా చెప్పాలి అంటే మొన్న పార్లమెంటులో ఈ భారతదేశ సమగ్రతని కాపాడిన రోజుగా నేను భావిస్తున్నా. ఎందుకనంటే అదే రోజు కనుక డీలిమిటేషన్కి అక్కడ 50% పెడతానని బిల్లులో మా సదరు గౌరవ హోమ్ మినిస్టరు అమిత్ షా గారు పెట్టలేదు. 1 గంట టైం ఇస్తే పెడతా అన్నారు. ఇది కుట్ర. కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీద నిలబడి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మరొకసారి నిరూపించుకుని 543 సీట్లలోనే మహిళా బిల్లుని మీరు అంగీకరిస్తే ఈ క్షణంలో మేము మద్దతు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు మహిళల ముందు ఉన్నటువంటి ఏకైక కర్తవ్యం ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఈ దేశం మరొక్కసారి మళ్ళీ ఒకప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో ఇప్పుడు కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అంతే త్యాగాలు చేయడానికి మహిళా శక్తి ముందుకు కదలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.